హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. నేను ఈ వీడియోలో ముందుగా గణపతి పూజని ఎలా చేసుకోవాలి, ఈరోజు ఎంతో ప్రత్యేకమైన కాత్యాయని పూజని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. పూజకు ముందు కార్యకృత్యాలను తీర్చుకొని, స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలను కట్టుకొని, పూజా స్థానంలో ముందు రోజు నుంచి ఉన్న పవిత్ర నిర్మాల్యాన్ని తీసేసి ఒక కవర్లో వేసుకున్నానండి. ఈ కవర్‌ను పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ స్థానంలో ఉన్న దేవతామూర్తులను శుభ్రం చేసుకున్నానండి. తర్వాత ముందు రోజు అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టిన పెసలు, బియ్యం, బెల్లం, కందిపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం ఈ పప్పు ధాన్యాలను ఆ డబ్బాల్లో వేసుకున్నానండి. ఇలా చేయడం వల్ల ధాన్యం వృద్ధి చెందుతుంది. ఇలా ధాన్యాలను అన్నపూర్ణ దగ్గర ఉంచి పూజ చేసుకొని వాడుకోవడం వల్ల తిండికి ఎప్పుడూ లోటు రాకుండా ఉంటుందండి. తర్వాత అక్కడ ఉన్న కామాక్షి దీపంను, దేవుడి సామాగ్రిని తీసి పక్కన పెట్టుకొని ఆ సామాగ్రిని మొత్తం శుభ్రం చేసుకొని తెచ్చుకున్నానండి. తర్వాత అమ్మవారికి కూడా కాత్యాయని రూపంగా అలంకరించుకున్నానండి. ఆ అమ్మవారికి ఎర్రటి రంగు బ్లౌజ్ పీస్‌తో ఎర్రటి రంగు వేసి పెట్టి అలంకరించుకున్నానండి. కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరిని వండుకొని పూజ దగ్గర ఉంచాను. ముందుగా దేవుడి దగ్గర దీపం దగ్గర పువ్వులను అలంకరించుకున్నాను. అలాగే కడిగిన దీపారాధనలో కామాక్షి దీపంలోని ఆయిల్ వేసి ఒత్తిని వేసుకున్నానండి. అలా పూజా స్థలం మొత్తం సువాసనాభరితంగా ఉండడానికి జవ్వాదిని చల్లుకున్నాను. తర్వాత ఏకహారతితో కానీ, కైవెత్తతో కానీ దీపారాధనను వెలిగించాలి. ఆ దీపారాధనకి కుంకుమ బొట్లు, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలండి. ఏ పూజకైనా ముందుగా గణపతి పూజ చేయటం మంచిది. అందుకని చెప్పేసి గణపతి శ్లోకం చదువుతూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ఈ శ్లోకాన్ని చదువుతూ పూజను మొదలుపెట్టాలండి. ముందుగా ఆచమనం చేయడానికి ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఉద్దరినితో నీటిని కుడి అరచేతిలో 3 సార్లు పుచ్చుకుంటూ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని చెప్పుకుంటూ నీటిని స్వీకరించాలండి. మీకు వీలైతే మిగతా కేశవనామాలు కూడా చదువుకోండి. అక్షింతలు వేసి దేవుణ్ణి నమస్కరించి అనంతరం ప్రాణాయామం చెప్పుకొని అక్షింతలు ఎడమ వైపుకి వేసుకోవాలి. సంకల్పం చెప్పుకోవాలి. మనం ఆచమనం చేసిన నీటిని దేవుడికి పనికిరావండి, అవి ఎంగిలైపోతాయి. అందుకని ఇంకో పంచపాత్రలో వాటర్ తీసుకుని దానికి కలశారాధన చేయాలి. గంధం రాసి బొట్లు పెట్టాలి. అందులో ఒక పుష్పం వేసుకొని ఆ నీటిని అన్ని పదార్థాల మీద, తర్వాత మన మీద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మనశుద్ధి అవుతుందన్నమాట. ఇప్పుడు ధ్యాయం, ఆవాహనం అంటే వినాయకుని మనం పిలిచినట్టుగా అనమాట. ఆసనం కూర్చోబెట్టినట్టు, అర్ఘ్యం చేతులు అవి కడిగినట్లుగా. ఆచమనం 3 సార్లు నీటిని పళ్ళెంలో వదలాలండి. అభిషేకం చేసి తర్వాత యజ్ఞోపవీతాలు, వస్త్రాలు సమర్పించాలి. నైవేద్యం పెట్టుకోవాలండి. నైవేద్యానికి నేను పటికి బెల్లంను పెట్టుకున్నానండి. తర్వాత తాంబూలం పెట్టుకుని ఇవన్నీ పెట్టిన తర్వాత దేవుడికి మనం తినిపిస్తున్నట్లుగా మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి మధ్య మధ్యలో నీళ్ళు ఇస్తున్నట్టుగా చూపించి నీటిని వదలాలండి. తర్వాత ధూపం, దీపం చూపించి తర్వాత చేతులు కడుగుతున్నట్లుగా నీటిని ఒక పళ్ళెంలోకి వదులుకోవాలండి. నీరాజనం ఇచ్చుకోవాలి. తర్వాత నీరాజనం ఇచ్చి దానిపైన వాటర్ ఉంచుకొని మనం నమస్కరించుకోవాలండి. తర్వాత కాత్యాయని దేవుడి పూజ కూడా ఇలాగే చేసుకోవాలండి. విఘ్నేశ్వరునికి ఎలా అయితే షోడోపచారాలు చదివి పూజ చేసుకున్నామో అలాగే చేయాలి. కాత్యాయని దేవికి పుష్పం సమర్పించి యజ్ఞోపవీతాలు, వస్త్రాలు, అక్షింతలు, పువ్వులు, పుష్పం, నైవేద్యం అవన్నీ సమర్పించి ఆవిడకు కూడా తినిపిస్తున్నట్లుగా చూపించి చేసిన తర్వాత నీరాజనం ఇచ్చుకోవాలి. తర్వాత కాత్యాయని దేవికి గురువింద గింజలు
ఎర్రటి గాజులతో కాచాయిని అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవాలి. ఇది 108 గాజులు నా దగ్గర ఎర్రటివి ఉన్నాయండి. దాంతో ఈ అష్టోత్తరాన్ని చదువుతూ పూజ చేసుకున్నాను. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు కదా! అందుకని చెప్పేసి. ఆ అమ్మవారికి ఈరోజు ఎంతో ప్రత్యేకించి పూజ చేస్తాం కనుక సాంబ్రాణి ధూపం కూడా వెలిగించానండి. వెలిగించి ఆ ధూపాన్ని అక్కడున్న దేవతలందరికీ చూపించుకుని ధూపం ఇచ్చుకున్నాను. అక్కడున్న నవదుర్గలకి అందరికీ చూపించుకున్నానండి. ఆ అమ్మవారికి ఈరోజు ఎర్రటి రవ్వ కేసరి మరియు ఎర్రటి చిట్టి గాజులతో, గురువింద గింజలతో, ఎర్రటి బ్లౌజ్ పీస్‌తో, ఎర్రటి ఫేస్ పెట్టి అమ్మవారిని రెడీ చేసుకొని పూజ చేసుకున్నానండి. మళ్ళీ ఈ ఛాన్సు 10 ఇయర్స్ వరకు మనకి రాదు కనుక.